ఏం సైదులు ఏంటి ఇలా వచ్చావు? మీ చిన్నల్లుడు గారు బండి తీసుకురమ్మన్నారండి. ఎవరు? మా చిన్నవాడు గారా? దేనికి? ఏవో సామాన్లు తీసుకెళ్లాలంటండి. సామాన్లు తీసుకెళ్ళటం ఏంటి? నువ్వేదో పొరపాటుగా ఉంటావయ్యా. పొరపాటుగా చిన్నమామ గారు, నేనే రమ్మన్నాను. మహా బట్టలు సామాన్ త్వరగా సర్దే, బండి వచ్చేసింది. బట్టలు సర్దటం ఏంటండి? ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇల్లు మారుతున్నామండి. ఇల్లు మారుతున్నారా? అవును, సుబ్బారావు తోటలో మంచి గెస్ట్ హౌస్ ఉంది, అడిగితే ఆయన సరే అన్నారు. అదేంటి అల్లుడు గారు, లంకంత కాంపౌండ్ గా మీరు వేరే ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆయన ఇక్కడ మీకు వచ్చిన లోటు ఏంటి? నాకు ఇక్కడ నచ్చలేదండి. ఈ కొంప కంటే శనివారం సంత బెటర్. ఈ జనాలు ఈ గోళ నా వల్ల కాదండి. అవును, మీ ఇద్దరం కొత్తగా పెళ్ళైన వాళ్ళం అనుకున్నారా, వయసు ఉడిపోయి కాటికి కాలు చాపుకున్నాం అనుకున్నారా? ఏకాంతంగా ఉన్నవారు మనశ్శాంతిగా బతకనవరు. ఒకడేమో బాబాయ్ అంటాడు, ఇంకోళ్ళేమో బావగారు అంటారు, ఇంకోళ్ళేమో ఇంకోటి అంటారు. చిచి, అసలు ఈ పిల్లల్ని చూస్తాను నాకు పిల్లలుగా నా ఇంట్రెస్ట్ కూడా పోయింది. అంత చిరాకు తెప్పించారు. నువ్వేంటి ఇంకా చూస్తున్నావు? ఎల్రెడీ ఎవరిని అడిగి మీరు నిర్ణయం తీసుకున్నారు? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. నువ్వు ఉండమ్మా. అదేమిటి బాబు అలా మాట్లాడుతున్నావు? ఏంటి ఆప్యాయత అనుబంధాలు నన్ను బందీని చేశాయన్నావే, ఇంతలోనే ఇల్లు నీకు చెరసాలైపోయింది. అవును, నాకు ఈ జైలు శిక్ష నుంచి విముక్తి కావాలి. కొన్నాళ్ళైనా నా పిల్లలతో హాయిగా సుఖంగా ఉండాలనుకుంటున్నాను. అందుకే వేరే కాపురం పెట్టాలనుకుంటున్నాను. కాపురం అంటూ జరిగితే ఇక్కడే జరగాలి. నేను మాత్రం ఈ ఇంట్లోంచి బయటికి రాను. ఈ ఇంట్లో మనం చేసేదాన్ని కాపురం అనరు. సంతలో ఎవరో కాపురం చేయలేరు. అంటే వీళ్ళంతా చేసేవి కాపురాలు కావునా నీ ఉద్దేశం? మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం. నువ్వు వస్తున్నావా లేదా ముందని చెప్పు. మా అమ్మ నాన్నను వదిలి నేను రాను. నీకు నేను ముఖ్యమా, మీ అమ్మ నాన్న ముఖ్యమా? నాకు మా అమ్మ నాన్నలే ముఖ్యం. వాళ్ళు నాకు జన్మనిచ్చారు. వాళ్ళంటే నాకు ప్రాణం. అంటే నాతో నీకు అవసరం లేదా? లేదు. అయితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అది నిర్ణయించుకోవాల్సింది మీరు. మాట్లాడకండి. అయితే నా నిర్ణయం కూడా విను. నిన్ను మీ వాళ్ళని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను. ఇంత మాట అన్న తర్వాత కూడా పడుంటానికి నేనేం చవటం కాదు. గుడ్ బై. ఆయన నాగమన్ తమ్ముడు. అమ్మాయి ఏదో తెలియక మాట్లాడింది, ఆయన లోపలికి రమ్మని. ఇక ఇంట్లో వారి ప్రశాంతతకి ఏ భంగం ఉండదని చెప్పు. మందలో బతుకుతూ ప్రశాంతంగా ఉండొచ్చు అనుకోవడం అవివేకం. ఇక్కడ ఆయన మంద అనుకునే మనుషులు ఎవరో ఉండబట్టలేదని చెప్పు. మనమందరం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం. నాన్నా? అవునమ్మా, ఇది నీ ఇల్లు. ఇక్కడ నువ్వు ఉండటమే ధర్మం. పని మనుషులకు కూడా సొంత ఇల్లు కట్టించిచ్చిన ఈ రాఘవరావు చిన్న కూతురు పరాయి వాళ్ళ ఇంట్లో అద్దెకుంటే అది మన వంశానికే అవమానం అమ్మా. అందుకే ఆయన నువ్వు కలిసి ఇక్కడే ప్రశాంతంగా ఉండండి. ఏంటంతా అలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి సామాన్లు సర్దండి. చిన్నాన్న, మీరైనా నాన్న నాపండి. చూడమ్మా, అన్నయ్య నిర్ణయం ఏదైనా మా నిర్ణయం కాదని ఇంతవరకు అనుకోలేదు. ఇక మీదట కూడా అనుకోలేం. నన్ను క్షమించు. మురళి, ఏంటిది ఇలా జరిగిందేంటి? ఏముంది, మనం బొమ్మ అనుకుంటే బొరుసైంది. వాళ్ళని ఎలాగైనా ఆపు మురళి. ఎలా? నాన్ స్టాప్ గా వేరే లెవెల్లో ఓవర్ యాక్షన్ చేసి ఇప్పుడు సడన్ గా ఆపమంటే ఎలా? అయినా నిన్నేదో గొడవ పెట్టుకోమంటే తల్లి తండ్రి ప్రాణం అనుకుంటే ఓ సెంటిమెంట్ పండించేసావు. దాంతో మీ నాన్న ఐస్ అయిపోయాడు. ఇప్పుడేమో ఆపమంటున్నావు. ఎలా? నావల కదా. అలా అనొద్దు మురళి. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వాళ్ళని ఎలాగైనా ఆపు ప్లీజ్.